సతీసాగమనం అనేది మన శాస్త్రంలో గాని ఉండి ఉంటే ఇక్ష్వాకు వంశ చక్రవర్తి దశరథ మహారాజు కాలం చేసిన తర్వాత కౌసల్యమ్మ తల్లి గాని, కైకమ్మ తల్లి గాని, సుమిత్రమ్మ తల్లి గాని ఎవరైనా సరే సతీసాగమనం చేయలేదే. వాలి మరణాంతరం తన భార్య తారా సతీసాగమనం చేయలేదే. రావణాసురుడు చనిపోగానే ఆయన భార్య మండోదరి సతీసాగమనం చేయలేదే. శాంతను మరణం తర్వాతే సత్యవతి రాజ్యం నడిపింది కదా మిత్రమా. విచిత్ర వీర్య మరణం తర్వాత అంబిక, అంబాలిక, పాండురాజును, ధృతరాష్ట్రును రాజులను చేసిన రాజమాతలు కదా అంబిక, అంబాలిక. వారు భర్త చనిపోయిన తర్వాత అగ్గికి ఆహుతి అవ్వలేదే. పాండురాజు చనిపోయిన తర్వాత కుంతీదేవి నిప్పుల్లో దూకిందా. వీర మరణం పొందిన తర్వాత అభిమన్యుడి భార్య ఉత్తర సతీసాగమనం చేయలేదే. పోనీ మిత్రమా ఇతిహాసాలు కాకుండా మోడర్న్ హిస్టరీ మాట్లాడుకుందామా. షహాజీ భోస్లే మరణం తర్వాత జీజాబాయి, ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వీరుని తయారు చేసిందే తప్ప అగ్గిలో దూకలేదే. ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి తన భర్త గంగాధర్ రావు మరణం తర్వాత తన బాధ్యతలను తీసుకొని వీర వనితలాగా విరోచితమైన పోరాటం చేసింది బ్రిటిష్ కి అగేన్స్ట్ గా, గానీ సతీసాగమనం జరగలేదే. కాంధేరావు మరణం తర్వాత అహిల్యాబాయి హోల్కర్ మాల్వ సామ్రాజ్యాన్ని నడిపి కాశీ, సోమనాథ్, రామేశ్వరం లాంటి మందిరాలను పునరుద్ధరించి దేశ నలుమూలల ధర్మ కార్యాలు చేసిందే తప్ప సతీసాగమనం జరగలేదే. దాల్పత్ షా మరణం తర్వాత రాణి దుర్గావతి మొగలేలతో విరోచితమైన పోరాటం చేసి వీరమరణం పొందింది తప్ప అగ్గికి ఆహుతవ్వలేదు. ముత్తు వాడుగనత తివార్ మరణం తర్వాత వీలు నాచియార్ బ్రిటిష్ మీద వార్ డిక్లేర్ చేసి విరోచితమైన పోరాటం చేసిందే తప్ప సతీసాగమనం అవ్వలేదే. పోనీ మిత్రమా మీ నాయనమ్మలను, తాతమ్మలను అడగండి. వాళ్ళ తాతమ్మల సమయంలో ఎవరికైనా మీ కుటుంబ సభ్యులు సతీసాగమనం వల్ల చనిపోయినారా మీకు అర్థమైతుంది అక్కడే. ఈ బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ మన చరిత్రను వక్రీకరించి, ఆ వక్రీకరించిన చరిత్ర నిజమే అని మనం నమ్మించి లేని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనలో పెట్టి మన చరిత్రను దాచిపెట్టి కొత్త చరిత్ర సృష్టించి ఆ చరిత్రని నమ్ముతున్న చాలా మంది కమ్యూనిస్ట్ లెన్స్ తో, సూడో సెక్యులరిస్ట్ ఫిల్టర్ తో నమ్మితే చరిత్ర తప్పుగానే తెలుస్తుంది మిత్రమా.